ప్రైజ్ ది లార్డ్ పిల్లలు అందరూ ఆన్లైన్ వీబీఎస్ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి ఈరోజు డే 4లో మనం ఎంటర్ అయ్యాం. మరి గత 3 days మరి ఆన్లైన్లో వీబీఎస్ జరుపుకుంటకు ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని బట్టి అందరం ఒకసారి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. వందనాలు యేసయ్యా, మరి ఒక ఆన్లైన్లో వీబీఎస్ జరుపుకుంటకు ఈ ఇయర్ మాకు ఎంతగానో ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యంకై స్తోత్రం యేసయ్యా, వందనాలు యేసయ్యా అని అందరూ ఒకసారి థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ ఆన్లైన్ వీబీఎస్ అని చెప్దామా? ఓకే పిల్లలు, థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ ఆన్లైన్ వీబీఎస్. సో పిల్లలు, ఈరోజు మనము డే 4ని ప్రారంభించుకుందాం. శ్రీ బి సామేల్ బాబు గారి యొక్క ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పిల్లలు అందరూ ప్రార్థనకు సిద్ధంగా ఉన్నారా? మోకరించి మరి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవ, నమ్మకమైన దేవ, పరిశుద్ధమైన అమూల్యమైన అతి శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాలము అల్పులము, అయోగ్యులము, అపాత్రులమైన మమ్మలను భూలోకంలో సజీవ లెక్కలో పెట్టి మరొక్కసారి మీ కృపా సింహాసనం ఎదుటకు మమ్మల్ని తీసుకొని వచ్చి మీ నామాన్ని స్తుతించి కీర్తించి ఘనపరచుటకు మీరిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, దేశంలో ప్రభు కరోనా వైరస్ వలన అనేక మంది అనేక కుటుంబాలు కష్టాల్లో బాధల్లో ఉంటున్నారు. అయినా మీ పిల్లలమైన మమ్మల్ని అయితే ప్రభు మీ రెక్కల క్రింద ఆశ్రయం అనుగ్రహింపచేసి ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభు గిబ్సన్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని బట్టి మీ పాద సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. సంఘ ప్రారంభం నుంచి ప్రభు ప్రతి కార్యక్రమం చక్కగా మహిమకరంగా జరుగుతూ ఉంటున్నాయి. కానీ గతించిన సంవత్సరం నుంచి ప్రభు, గడిచిన సంవత్సరం, ఈ సంవత్సరం ప్రభు సంఘ కార్యక్రమాలు ప్రభు తండ్రి కొంత అభ్యంతరాల ఆటంకాల వలన మీ నామాన్ని స్తుతించలేకపోయాం. అయినప్పటికీ ప్రభు ఈ ఆన్లైన్ ద్వారా ప్రభు వీబీఎస్ కార్యక్రమాలు జరిపించుకున్నట్టుకు మీరిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ వీబీఎస్ కార్యక్రమాలకు ప్రోత్సహిస్తూ తండ్రి ప్రభ నడిపిస్తున్నటువంటి మీ దీనదాసుడు, స్థానిక సంఘ కాపరి సేవకులు ప్రభ కృపాదానం రాజు అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సండే స్కూల్ సూపరింటెండెంట్ ప్రభు తండ్రి బిడ్డ ప్రభ జ్యోతిని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సంఘాన్ని ప్రభ బట్టి మీకు వందనాలు. సంఘ కమిటీ వారు ఎంతగానో ప్రోత్సహిస్తుండగా వారందరితో మీరుండి మీ దయ చూపించమని కూడా విజ్ఞాపన చేయించున్నాం. ప్రత్యేకంగా ప్రభు ఈ వీబీఎస్ కార్యక్రమాలు వ్యయ ప్రయాసాలతో కష్టపడి ఇష్టపడి మీ పరిచయం చేస్తున్న మీ దిన కుమార్తె బిడ్డ ప్రభ వెన్నెల బాలను బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు మహిమకరముగా సంఘంలో ఉన్న చిన్నపిల్లలకు ఆన్లైన్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మహిమకరంగా తండ్రి దీవించి ఆశీర్వదించమని మీ పాద సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. ఈ వీబీఎస్ కార్యక్రమాలు తండ్రి చిన్నపిల్లలు ప్రభ పాడుతున్నటువంటి పాటలు, నేర్చుకుంటున్నటువంటి కథలు, తండ్రి వాక్యాలు అన్నీ కూడా వారి హృదయంలో భద్రపరచుకొని చిన్నప్పటి నుంచే ప్రభు మీ సన్నిధానంలో దాన్ని వర్ధిల్లుతూ ముందుకు సాగలిగే భాగ్యం దయచూపించమని వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండి దయచూపించమని, అపవాదికి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రభు ఇష్టముతో తండ్రి ప్రభ మీ సన్నిధానంకి వచ్చి, విశ్వాసంతో మీ సన్నిధానంకి వచ్చి మీ మాటలు, మీ పాటలు, మీ వాక్యాలు నేర్చుకొని ఆత్మీయంగా అభివృద్ధి పొందగలిగే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచూపించమని, మమ్మలను సంఘాన్ని తన నిర్వర్తిస్తున్నటువంటి ప్రభా బిడలను, వెన్నెల బాలను అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది విన్నపములు యేసు నామమున అతి వినయముగా విజ్ఞాపనం చేసి బ్రతిమలాడి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. మరి డే 4ని స్టార్ట్ చేసుకుందామా? మరి లాస్ట్ 3 days దేవుడు ఎంతగానో నడిపించాడు కదా. ఈ యొక్క వీబీఎస్లో మీరు ఎన్నో స్టోరీస్ నేర్చుకున్నారు, మెమరీ వర్సెస్ నేర్చుకున్నారు, అలాగే క్రాఫ్ట్స్ నేర్చుకున్నారు కదా పిల్లలు. మరి ఈరోజు డే 4లో మనం స్టార్ట్ చేసుకోకముందు ఈ 3 days థీమ్స్ మనం ఒకసారి చెప్పుకుందామా? మరి డే 1 థీమ్ వచ్చేసి నెవర్ అలోన్, డే 2 థీమ్ వచ్చేసి నెవర్ ఫార్సేక్, డే 3 థీమ్ వచ్చేసి నెవర్ గో అవే. మరి ఈరోజు పిల్లలు డే 4 థీమ్ వచ్చేసి నెవర్ డౌట్. సో పిల్లలు, ఈరోజు ఈ యొక్క థీమ్ పైన ఒక కొత్త సాంగ్, యాక్షన్ సాంగ్ నేర్చుకుందామా? మరి సింగింగ్ టైం ప్రారంభించుకుందామా? మరి ఫస్ట్గా మీరు నేర్చుకున్నటువంటి లాస్ట్ 3 days సాంగ్స్, థీమ్ సాంగ్స్, అలాగే మరి సెకండ్ డే అలాగే థర్డ్ డే సాంగ్ నేర్చుకుందాము. ఆ తర్వాత మరి ఈరోజు థీమ్ సాంగ్ నేర్చుకుందాం పిల్లలు. మీరంతా
సాంగ్స్ నేర్చుకొని మరి మీరు ఇంట్లో కూడా యాక్షన్ నేర్చుకుంటారు. అలాగే లాస్ట్ డే మాకు జరగబోయేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు ఈ యొక్క సాంగ్స్ పాడి కానీ డ్యాన్స్ వేసి కానీ మాకు వీడియోస్ సెండ్ చేస్తే మరి ఆ వీడియోస్ని ఆ యొక్క VBS లాస్ట్ డే ప్రోగ్రాంలో మరి ప్రదర్శించబడతాయి. పిల్లలు మీరంతా సిద్ధంగా ఉండి మరి సాంగ్స్ నేర్చుకుంటారా? ఓకే పిల్లలు, డే 4ని స్టార్ట్ చేసుకుందాం. బలము పొంది ధైర్యముగా నుండు, దిగులు పడకుము జడియకుము, నీవు నడచు మార్గములో దేవుడు నీకు తోడైయుండును. బలము పొంది ధైర్యముగా నుండు, దిగులు పడకుము జడియకుము, నీవు నడచు మార్గములో దేవుడు నీకు తోడైయుండును. నెవర్ అలోన్, ఐ నెవర్ అలోన్, దేవుడు నాకు తోడుండగా నేనెప్పుడు ఒంటరిని కాను, యేసు నాతో ఉండగా. నెవర్ అలోన్, ఐఎమ్ నెవర్ అలోన్, దేవుడు నాకు తోడుండగా నేనెప్పుడు ఒంటరిని కాను, యేసు నాతో ఉండగా. బలము పొంది ధైర్యముగా నుండు, దిగులు పడకుము జడియకుము, నీవు నడచు మార్గములో దేవుడు నీకు తోడైయుండును. బలము పొంది ధైర్యముగా నుండు, దిగులు పడకుము జడియకుము, నీవు నడచు మార్గములో దేవుడు నీకు తోడైయుండును. నెవర్ అలోన్, ఐఎమ్ నెవర్ అలోన్, దేవుడు నాకు తోడుండగా నేనెప్పుడు ఒంటరిని కాను, యేసు నాతో ఉండగా. నెవర్ అలోన్, ఐఎమ్ నెవర్ అలోన్, దేవుడు నాకు తోడుండగా నేనెప్పుడు ఒంటరిని కాను, యేసు నాతో ఉండగా. తమ్ముళ్ళారా యేసు వద్దకురా, నిన్ను ప్రేమిస్తాడు ధైర్యముతోరా. చిట్టి చెల్లి తమ్ముళ్ళారా యేసు వద్దకురా, నిన్ను ప్రేమిస్తాడు ధైర్యముతోరా. నీవు చేసిన పాపాన్ని ఒప్పుకొని వస్తే, నీవు చేసిన పాపాన్ని ఒప్పుకొని వస్తే, నిన్ను మన్నించి చేరదిస్తాడు, నిన్ను మన్నించి చేరదిస్తాడు, నిన్ను మన్నించి చేరదిస్తాడు. ఎంతో మంచివాడు, ఎల్లప్పుడు కాపాడువాడు, మనతోనే నిత్యము ఉండును మన సహాయకుడు. యేసు ఎంతో మంచివాడు, ఎల్లప్పుడు కాపాడువాడు, మనతోనే నిత్యము ఉండును మన సహాయకుడు. చేపట్టి విడువడు అని నేను ఎరుగుదును, చేపట్టి విడువడు అని నేను ఎరుగుదును.
యేసునే నమ్మెద ఎప్పటికి భయపడను కలవరము పడకుండా ఆదరించువాడు. యేసునే నమ్మెద ఎప్పటికి భయపడను కలవరము పడకుండా ఆదరించువాడు. చేపట్టి నడిపిస్తాడని నేను నమ్ముదును, చేపట్టి నడిపిస్తాడని నేను నమ్ముదును, చేపట్టి నడిపిస్తాడని నేను నమ్ముదును, చేపట్టి Hey dear friends, come and join this VBS. Sing aloud and praise His name for all His love and faithfulness. Hey dear friends, come and join this VBS. Sing aloud and praise His name for all His love and faithfulness. Joshua 1:9, be courageous and strong, believing in the promise of my Lord. Joshua 1:9, be courageous and strong, believing in the promise of my Lord. Never alone, God is on my side. Never alone, He will be my guide. I am never alone, Jesus walking by my side. Never, never, never alone. I am never, never, never alone. Hey dear friends, come and join this VBS. Sing aloud and praise His name for all His love and faithfulness. Hey dear friends, come and join this VBS. Sing aloud and praise His name for all His love and faithfulness. Joshua 1:9, be courageous and strong, believing in the promise of my Lord. Joshua 1:9, be courageous and strong, believing in the promise of my Lord. Never alone, God is on my side. Never alone, He will be my guide. I am never alone, Jesus walking by my side. Never, never, never alone. I am never, never, never alone. Never, never, never alone. I am never, never, never alone. Na 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 na. Oh ho, oh ho, I will never go away. God is with me every day. Jesus is the only way. Oh ho, oh ho, I will never go away. God is with me every day. Jesus is the only way. Oh ho, hallelujah. He will cleanse me from all my sinful nature. Hallelujah. He will lead me through all the green pastures, and I will follow Him. Hey, na 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 na. Oh, if my God is for me, when He goes before me, who can come against me? Oh, if my God is for me, when He goes before me, who can come against me? Oh, hallelujah. He will cleanse me from all my sinful nature. Hallelujah. He will lead me through all the green pastures, and I will follow Him. Na 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 na. Oh, I will never go away. God is with me every day. Jesus is the only way. Oh, hallelujah. He will cleanse me from all my sinful nature. Hallelujah. He will lead me through all the green pastures, and I will follow Him. Hey, na 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 na.
I will never go away. God is with me every day. Jesus is the only way. టాస్ వేసి చూడు గెలుపా ఓటమ్మా, న్యూస్ విని చెప్పు నిజమా అబద్ధమా. టాస్ వేసి చూడు గెలుపా ఓటమ్మా, న్యూస్ విని చెప్పు నిజమా అబద్ధమా. ప్రశ్నలేమో బోలెడున్నాయి, ఆహా సమాధానమెచట దొరుకును. ప్రశ్నలేమో బోలెడున్నాయి, ఆహా సమాధానమెచట దొరుకును. నో డౌట్ సందేహం వద్దుగా, వెనుతిరిగి చూడకుండా ధైర్యముగా కొనసాగు. నో డౌట్ సందేహం వద్దుగా, వెనుతిరిగి చూడకుండా ధైర్యముగా కొనసాగు. ప్రశ్నలేమో బోలెడున్నాయి, అందుకు యేసే సమాధానము. ప్రశ్నలేమో బోలెడున్నాయి, అందుకు యేసే సమాధానము. దేవుని బలము పొంది తప్పకనే గెలిచెదను. నో డౌట్ గెలుపు నిశ్చయం. దేవుని బలము పొంది తప్పకనే గెలిచెదను. నో డౌట్ గెలుపు నిశ్చయం. టాస్ వేసి చూడు గెలుపా ఓటమ్మా, న్యూస్ విని చెప్పు నిజమా అబద్ధమా. టాస్ వేసి చూడు గెలుపా ఓటమ్మా, న్యూస్ విని చెప్పు నిజమా అబద్ధమా. ప్రశ్నలేమో బోలెడున్నాయి, ఆహా సమాధానమెచట దొరుకును. ప్రశ్నలేమో బోలెడున్నాయి, ఆహా సమాధానమెచట దొరుకును. నో డౌట్ సందేహం వద్దుగా, వెనుతిరిగి చూడకుండా ధైర్యముగా కొనసాగు. నో డౌట్ సందేహం వద్దుగా, వెనుతిరిగి చూడకుండా ధైర్యముగా కొనసాగు. ప్రశ్నలేమో బోలెడున్నాయి, అందుకు యేసే సమాధానము. ప్రశ్నలేమో బోలెడున్నాయి, అందుకు యేసే సమాధానము. దేవుని బలము పొంది తప్పకనే గెలిచెదను. నో డౌట్ గెలుపు నిశ్చయం. దేవుని బలము పొంది తప్పకనే గెలిచెదను. నో డౌట్ గెలుపు నిశ్చయం. అందరూ బాగున్నారా? ఈ లాక్డౌన్లో అందరూ క్షేమంగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. మరి ఈ సంవత్సరం కూడా ఆన్లైన్లో VBS జరుగుతున్నందుకు కొద్దిగా బాధగానే ఉన్నా, మరలా ఏ గ్యాప్ లేకుండా VBSలో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. మరి ఈ 4వ రోజున VBSలోనికి వచ్చి ఉన్నందుకు 3 రోజులు మనం ఈ VBSలో ఉన్నందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ 4వ రోజున థీమ్ వచ్చేసి నెవర్ డౌట్ ఇన్ గాడ్. మరి అలా అనుమానించకుండా, సందేహించకుండా దేవుని మీద నమ్మకం పెట్టినటువంటి వారిలో ఒకరి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు యెహోషువ గ్రంథంలో నుంచి 5వ అధ్యాయం 6వ అధ్యాయం నుంచి మనం అక్కడ దేవుని మీద అతడు పెట్టుకున్న నమ్మకాన్ని గురించి కాసేపు తెలుసుకుందాం. మొదటగా యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కుననున్న అమోరీయుల రాజులందరూ సముద్రము వద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయాను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికిక ధైర్యమేమీ లేకపోయాను. చిన్నపిల్లలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల్ని చూసి వాళ్ళకు జరిగినటువంటి విషయాలన్నీ తెలుసుకొని మిగిలిన రాజులందరూ భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు
అసలు ఇంతకుముందు ఇజ్రాయేలీయులు ఎలా వచ్చారు ఇక్కడికి అనే విధానాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. మోషే ద్వారా యెహోవా దేవుడు ఇజ్రాయేలీయులకు బైబిల్నిచ్చి, అంటే 10 ఆజ్ఞలనిచ్చి, ధర్మశాస్త్రం ద్వారా వాళ్ళను తన పిల్లలు ఎలా ఉండేనో అలా ఉండుటకు వారిని అభిషేకించాడు. అలాగూ ఆ 12 గోత్రాల ఆ ప్రజలను దేవుడు ఏర్పరచుకున్నాడు. వారినే ఇజ్రాయేలీయులు అంటారు. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఐగుప్తీయుల చేత బాధింపబడుతున్నప్పుడు దేవుడు వారిని కనికరించి అబ్రహాముతో చేసుకున్నటువంటి నిబంధనను వారి మీదకి మరలా తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఐగుప్తులోంచి బయటికి తీసుకొస్తారు. ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చిన విధానమే ఎర్ర సముద్రం దగ్గర చీలినటువంటి ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన అద్భుతం సన్నివేశాన్ని చూసిన తర్వాత ఎవరైనా సరే దేవుణ్ణి నమ్ముతారు, దేవుని యొక్క శక్తిని అనుమానించకుండా ఉండలేరు. కానీ ఇజ్రాయేలీయులు మాత్రము దేవుడు తమకు అన్ని విధాల సహాయం చేస్తున్నా కూడా వారు మరిచి దేవుని మీద తిరుగుబాటు చేసినారు. వాళ్ళకు తినడానికి దేవుడు తిండి ఇచ్చాడు, తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు వాళ్ళ బట్టలు, వాళ్ళ చెప్పులు ఏవీ పాత కాలేదు, ఎప్పటికీ ఉన్నట్లుగా కొత్తగానే ఉన్నాయి. అయినా కూడా దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేసినారు. మోషేని సనుక్కున్నారు. ఏంటి, మాకు ఐగుప్తులో ఉన్నప్పుడు బాగా చికెన్ మటన్ తినేవాళ్ళము, ఇక్కడికి వచ్చినప్పుడు మన్నా అని పెట్టారు, ఇది ఏం మాకు బాగాలేదు అని అనుకుంటారు. తిన్నంతసేపు వాళ్ళు మన్నాని ఎంజాయ్ చేశారు, బాగుంది బాగుంది అన్నారు. కానీ మరలా మర్చిపోయి మాకు నాన్ వెజ్ లేదే అంటూ దేవుని మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం నిజంగా అతన్ని వేధిస్తున్నారో సందేహిస్తున్నారని కాదు, కానీ తన సేవకుడైనటువంటి మోషేని కూడా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారని దేవుడు మోషేతో ఇలా అంటాడు, వీళ్ళు ఈ ప్రజలు నాకు నిజంగా కోపం తెప్పిస్తూ, నేను ఇంత అద్భుతాలు చేసినా వీళ్ళకి అన్నీ ఇస్తున్నా వీళ్ళు నన్ను నమ్మట్లేదే, ఒకసారి వీళ్ళ నుంచి ఇవన్నీ తీసేస్తే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నేను చూడలేను, ఆ బాధ పడలేను. అందుకే వీళ్ళని ఈ 40 ఏళ్ళు, అంటే ఐగుప్తు నుంచి కానానుకు వెళ్ళాలంటే కేవలం 11 రోజులు మాత్రమే పడుతుంది. అట్లాంటిది 40 ఏళ్ళు వాళ్ళు వెళ్ళకుండా అక్కడనే అడవిలోనే తిరిగారంటే వాళ్ళు ఎంతగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. పిల్లలారా, అప్పుడు 40 ఏళ్ళు వాళ్ళు అలాగే అడవిలో ఉండాలని దేవుడు ఇప్పుడున్న ప్రజల్ని ఒక్కరిని కూడా నేను ఆ కానాన్లోకి తీసుకెళ్ళను, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు మాత్రం నేను తీసుకొని వెళ్తాను అని వాగ్దానం చేసినందుకు వాళ్ళందరూ ముసలి వాళ్ళై చనిపోయేంత వరకు దేవుడు వారిని కనాన్లోకి అడుగు పెట్టనియారు. అలా 40 ఏళ్ళు అయిపోతుంది. ఆ 40 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చే పిల్లలు కనాన్లోకి వస్తారు. మనం అందరం చిన్న ఉన్నప్పటి నుంచి సండే స్కూల్లో నేర్చుకొని ఉంటాము. ఏమని, యెహోషువ కాలేబు తప్ప ఇంకెవ్వరూ రాలేదు కనానులోకి అని. కానీ అది అనుకున్నంతగా కరెక్ట్ కాదు. యెహోషువ కాలేబు అనే వాళ్ళు మాత్రమే రాలేదు, కానీ యెహోషువ కాలేబుతో పాటు ఆ తరములో ఉన్నటువంటి వారి పిల్లలు వచ్చారు. యెహోషువ కాలేబు అనే వాళ్ళు ఆ తల్లిదండ్రుల చెప్పాలంటే బ్యాచ్లో మంచివారు, దేవుణ్ణి అనుమానించినటువంటి వారు. అందుకు వాళ్ళిద్దరిని ఆ తరంలో నుంచి, ఆ తరం వారి పిల్లల్లో నుంచి వీళ్ళ పిల్లలందరినీ తీసుకొని వస్తారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కొత్త వాళ్ళు, ఒక్క యెహోషువ కాలేబు తప్ప. మరి వారైతే యెహోవా దేవుని శక్తి గురించి ఏమీ తెలియదు. మరి ఇప్పుడు దేవుని పవర్ చూపించాలి కదా, దేవుని గురించి వాళ్ళు తెలుసుకోవాలి కదా. దేవుడు ఊరికే నన్ను నమ్ముకో, నేను నీకు అద్భుతాలు చేస్తా అంటే నమ్మరు కదా. మనుషులమైన మనం కూడా అంతే కదా. అందుకని దేవుడు వారికి తన శక్తిని చూపించడానికి వాళ్ళు ఆ కానాన్లోకి వెళ్ళాలంటే యోర్దాను నది దాటాలి. మనకు తెలిసిందే ఆ తర్వాత యెహోషువ యెరికో గోడల్ని కూల్చడం అది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. ఈరోజు దాని గురించి కాకుండా కొత్తగా యోర్దాను నది దగ్గర చేసిన అద్భుతాన్ని మనం తెలుసుకున్నాం. యోర్దాను నది చూడడానికి చాలా చిన్నగా, అంతే పెద్దదేం కాదు. ఎర్ర సముద్రంతో కంపేర్ చేసుకుంటే యోర్దాను కేవలం చిన్న నది మాత్రమే. ఆ నది దాటించడంలో ఏం పెద్ద అద్భుతం ఉంది అని మనం అనుకోవచ్చు. మనకు కర్నూలులో కేసు కెనాల్ ఉంది, అది చూడడానికి చిన్నగా ఉంటుంది. ఎండాకాలం వచ్చినప్పుడు నీళ్లు కూడా ఉండవు. కానీ
వినాయక చవితితో లేకపోతే ఏదైనా పండగ వచ్చినప్పుడు నీళ్లు మొత్తం వచ్చేస్తాయి. ఆ నీళ్ళల్లో దాటడం అంటే చాలా కష్టం. ఏమన్నా తేడా అయితే కొట్టుకొని వెళ్ళిపోతాం. కర్నూలులో ఉండాల్సిన వాళ్ళం కడపలో వెళ్తాం. అట్లే యోర్దాన్ నది ఈ మూల నుంచి ఆ మూల వరకు పెద్దగా ఉంటుంది. అంటే హైట్ ఇలా ఉంటుంది కానీ ఇది వెడల్పు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. కోతకాలం అంటే హార్వెస్ట్ టైం, పంట చేతికి వచ్చే టైంలో మాత్రము వర్షాలు పడి నీళ్లు చాలా ఎక్కువగా వెళ్తాయి. మిగిలిన టైంలో నీళ్ళే ఉండవు, మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇజ్రాయేలీలు వచ్చినటువంటి అంటే రెండో తరం పిల్లల తరం వచ్చిన వాళ్ళు మాత్రం నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ టైంలో అప్పుడు పెద్దవాళ్ళు అనుకున్నట్లే వీళ్ళు కూడా అనుకున్నారు, అమ్మో నది దాటలేమేమో, మన వల్ల కాదేమో అని. కానీ యెహోవా దేవుడు యెహోషువతో చెప్పాడు, మీరు వెళ్ళండి, నేను దానిని 2 పాయలుగా ఏకరాశిగా చేస్తాను అన్నాడు. ఏకరాశి అంటే దాన్ని విడగొట్టి మీకు స్థలం వెళ్ళేటట్లు నేను చేస్తాను అని అర్థం. మనం అర్థం అయ్యే భాషలో చూడాలి అంటే. అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తేనే యెహోవా దేవుడు ఆయన శక్తిని వాళ్ళ మీద పంపించినప్పుడు ఆ యోర్దాన్ నది అప్పటిదాకా ఫుల్ వాటర్తో ఉండేది ఒక్కసారిగా డివైడ్ అయిపోయింది. డివైడ్ అయిపోయి ప్రజలందరూ అక్కడికి వెళ్ళడానికి రూట్ ఉంది. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అప్పుడు యెహోవా దేవుడు యెహోషువకు ముందే ఏం చెప్పాడంటే, మీరు ఇక ముందు ఈ అద్భుతం దేవుడు తన ప్రజల మధ్యన చేసినాడు అని తెలియడానికి యోర్దాన్ నది మధ్యలో ఆ నీళ్ళన్నీ ఆపినప్పుడు రాళ్ళు ఉండేవి. ఆ రాళ్ళలో నుంచి ఒక 12 మందిని మీరు సెలెక్ట్ చేసుకొని ఒక్కో గోత్రానికి అంటే 12 ట్రైబ్స్ ఉంటాయి కదా, ఆ 12 ట్రైబ్స్లో నుంచి ఒక్కో గోత్రం వాళ్ళు ఒక్కో రాయి తీసుకొని వచ్చి పక్కన ఆ గీల్గాల్ కొండ దగ్గర అక్కడ పెట్టినట్లయితే రేపు పిల్లలు వచ్చి ఏంటి నాన్న ఇది ఈ రాళ్ళు ఎందుకు ఇలా పెట్టారు అని అడిగితే అప్పుడు మీరు మీ పిల్లలకు చెప్పొచ్చు, ఇలాగా యెహోవా దేవుడు మమ్మల్ని కాపాడాడు, మాకు ఒక మార్గం సిద్ధపరిచి మా వాగ్దాన భూమి అంటే ద ప్రామిస్ ల్యాండ్ కానానుకు మమ్మల్ని తీసుకొని వచ్చాడు అని చెప్పడానికి ఈ రాళ్ళు గుర్తుగా ఉంటాయి అని చెప్తారు. అప్పుడు వాళ్ళు యెహోవా దేవుడు చెప్పినట్లే 12 మంది వెళ్ళి 12 రాళ్ళు తీసుకొచ్చి అక్కడ పేరుస్తారు. అక్కడ పేర్చిన తర్వాత వారు ఇక ముందుకు వెళ్ళిపోతారు. ఇంకా కథ అంతా మనకు తెలుసు. వాళ్ళు ఎరుకో మీదకి వెళ్ళిపోయి ఎరుకో గూడలు కూలేలాగా వాళ్ళంతా రౌండ్స్ కొట్టి ఆ తర్వాత ఒక్కసారిగా కేకలు వేస్తే కూలిపోతాయి. ఆ తర్వాత అందులో ఉన్న ప్రజలందరినీ చంపేస్తారు. అమ్మో ప్రజల్ని చంపేస్తున్నారు, మరి ఇజ్రాయేలీలు చెడ్డవాళ్ళు కదా అని మనం అనుకోవచ్చు. అలా అనుకోకూడదు సుమి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా చెడ్డవాళ్ళు. ఎంత చెడ్డవాళ్ళు అంటే వారు విగ్రహాలకు మొక్కేవాళ్ళు, ఎవరిని పడితే వాళ్ళని దోచుకునేవాళ్ళు, శపితమైనటువంటి ఆ జనం. అట్లాంటి మధ్యన దేవుడు పరిశుద్ధంగా ఇజ్రాయేలీలను ఉంచడానికి చేశాడు. అంతేకాని ఇది ఇజ్రాయేలీలు చంపుతున్నందుకు చెడ్డవాళ్ళు అని మనం అనుకునరాదు. దేవుని తలంపులు ఎప్పుడూ ఉన్నతమైనవి. దేవుడు మంచివాడు కాబట్టి ఆయన ఆలోచనలు ఎప్పుడూ మంచిగానే ఉంటాయని నేను అనుకుంటున్నాను. మరి ఇంత చేసిన తర్వాత దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని మనం అనుకోవచ్చు. మొదటగా యెహోషువకు ఈ యెహోషువ ఆ మొదటి అధ్యాయంలోనే చూస్తే మనకు దేవుడు చాలాసార్లు చెప్పాడు యెహోషువకు, భయపడవద్దు, నువ్వు చెడియవద్దు. ఈసారి మన ఆన్లైన్ VBS 2021 థీమ్ కూడా అదే కదా, డు నాట్ ఫియర్, భయపడవద్దు, చెడియకూడదు. అలాగే యెహోషువకు చెప్పిన తర్వాత మనకైతే భయం ఉంటుంది, అలాగే యెహోషువకు కూడా లోపల భయం ఉంటుంది. కానీ యెహోషువ ఒకటి అనుకున్నాడు, సరే దేవుడే కదా నన్ను ఎన్నుకున్నది, దేవుడే కదా నన్ను లీడర్గా చేసింది, దేవుడు నన్ను ఎట్లా వదిలిపెడతాడు? వదిలిపెట్టకుండా నన్ను ప్రేమిస్తాడు, నాకు ఏదైనా కూడా నాకు సహాయం చేస్తాడు, ఆయన భయపడొద్దు అన్నాడంటే ఇంకా నేను ఎందుకు భయపడాలి అనుకుని ధైర్యంగా దేవుని మీద నమ్మకం పెట్టుకునేటాడు. ఆ 1వ అధ్యాయం చివరిలో ఇజ్రాయేలీయులకు కూడా యెహోషువ ఇవే మాటలు చెప్తాడు, దేవుడు ఇట్లా భయపడొద్దు అన్నాడు కాబట్టి మనం భయపడకుండా ధైర్యంగా ఉందాము అంటే వీళ్ళు ఏమంటారు ప్రజలు, అవును యెహోవా దేవుడిని నమ్ముదాము, మనల్ని ఇంతలా తీసుకొచ్చాడంటే ఆయన్ని నమ్ముతాం, నువ్వు భయపడొద్దు, నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచు, మేము దేవుని మీద నమ్మకం ఉంచుతాం, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తామంట. సో ఇక్కడ యెహోషువ దేవుని నమ్ముకున్నాడు, ఇజ్రాయేలీలు దేవుని నమ్ముకున్నారు, దేవుని మీద వారు నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చారు పిల్లలు, వాళ్ళు ఎవ్వరికీ యుద్ధం రాదు,
యుద్ధం ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు యుద్ధం చేయాలంటే ముందు వాళ్ళకు ధైర్యం కావాలి. ఆ ధైర్యం కలగాలంటే ముందు దేవుని శక్తి చూపించాలి. దేవుని శక్తి ఎలాగ చూపించవచ్చు? అప్పుడున్నదే ఈ యోర్దాన్ నది. ఈ యోర్దాన్ నది దాటితే దేవుని మీద నమ్మకం ఉంటుంది. మీరు వెళ్ళి యుద్ధం చేయండి, భయపడకండి, నేను మీకు తోడుంటాను అంటే ధైర్యంగా వెళ్ళిపోతారు. ఏదైనా అద్భుతం జరిగితే మనం దేవుని నమ్ముతాం కదా, అలాగే వాళ్ళు కూడా అద్భుతం జరిగేసరికి దేవుడిని నమ్మేశారు. ఎంతగా నమ్మేశారంటే దేవుడు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధమైపోయి యెహోషువకి దేవుడు ఎలా చెప్పాడో, యెహోషువ వీళ్ళకి ఎలాగ చెప్పాడో అదంతయు చేసేసినాడు. చేసిన తర్వాత మనకు తెలిసిందే, ఎరుకో గోడలు కూలిపోయిన తర్వాత వాళ్ళు అలా ముందుకు వెళ్ళిపోయి అందరినీ జయించేసి కానాన్లో సెటిల్ అయిపోతారు. ఇప్పుడు మనకు అనిపించచ్చు, సరే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయన యుద్ధం నేర్పించాడు. యుద్ధం నేర్పించిన తర్వాత ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళిపోయారు, అంటే కానానికి వెళ్ళిపోయారు. ఏమొచ్చింది? మనకి ఏమొచ్చింది? యెహోవాను నమ్ముకుంటే మనకు దొరికింది ఏమిటి అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే పిల్లలమైనటువంటి మనం ఇప్పుడు కూడా ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళామంటే ఖచ్చితంగా మనకి అవార్డు రావడము, ప్రైజు కోసము, లేకపోతే వాళ్ళు గుర్తించి నువ్వు చాలా బాగా చేసావు అని చెప్తే ఎంత సంతోషం ఉంటుంది. పోనీ అలాంటివన్నీ దేవుడు మనకి ఇవ్వకుండా ఉంటాడా అంటే, ఒకసారి మనం 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఏమనుంది? రాజులందరూ భయపడ్డారు. ఎవరికి? ఇశ్రాయేలులకి. ఇశ్రాయేలుల వెనక ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు. యెహోషువకి ఎవరున్నారు? యెహోవా దేవుడు ఉన్నాడు. కాబట్టి యెహోవా దేవునికి భయపడ్డారు. మరి యెహోవా దేవునికి భయపడిన తర్వాత ఆయన మీద నమ్మకం పెట్టుకున్న ప్రజలకి దేవుడు ఏం చేస్తాడు? 6వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. ఏమని? యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించింది. యెహోషువ దేవుని నమ్ముకున్నాడు. దేవుడు యెహోషువని ఊరికి పంపించాడా? లేదు. ఆయన గురించి కీర్తి ఆయన దేశమంతా వ్యాపించాడు. అంటే మన ముక్కలో చెప్పాలంటే ఫేమస్ అయిపోయాడు. యెహోషువ అంటే ఇంక ఎవ్వరు తెలియని వాళ్ళు ఉన్నారు. మనం ఈరోజు చూసుకుంటూ ఉంటాం, టిక్టాక్ చూస్తే ఫేమస్ అవుతాము, యూట్యూబ్లో ఏదో వీడియో పెడితే ఫేమస్ అవుతాము, అట్లా ఫేమస్ అవుతుంటారు. అంటే అలా చేయకూడదు, చేయాలి అని నేను చెప్పట్లేదు, కానీ ఫేమస్ అనేది దేవుడు చేస్తే అయ్యేలా ఉండాలి, కానీ మనం ఏదో చేసుకోవాలనేట్లా ఉండకూడదు. మనకు మనం చేసుకుంటే మనం ఎప్పుడన్నా పడిపోతాం, కానీ దేవుడు చేశాడంటే ఎప్పుడు గొప్ప స్థానంలోనే ఉంచుతాడు. కాబట్టి పిల్లలు, ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని మీద నమ్మకం ఉంచుదాం, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోదాం. దేవుడే మనకు సమస్తాన్ని ఇస్తాడు. విజయాన్ని ఇచ్చాడు ఇశ్రాయేలీయులకి, మంచి పేరు ఇచ్చాడు, శత్రువుల గుండెల్లో వీళ్ళంటే భయం ఉండేలా చేశాడు. అలాగే పిల్లలు, దేవుని నమ్ముకున్న మిమ్మల్ని కూడా శత్రువులు చాలా గొప్పవారిగా చూస్తారు. ఎందుకంటే మనం చేసిన క్రియల్ని బట్టి కాదు, కానీ మన వెనక మన ముందు ఉండే దేవుణ్ణి బట్టి. కాబట్టి పిల్లలు, మీరు కూడా ఇలాగే దేవుణ్ణి ఎందు ఎప్పుడు నమ్మకం కలిగి ఉండి ఆయన యందు బలపడుతూ విజయాన్ని అందుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీలో చాలామంది కూడా అనుకోవచ్చు, నీకేమన్నా బాగా చెప్తావు, ఈ వీడియో అయిపోయిన తర్వాత మాకు జూమ్ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మాకు చాలా కష్టంగా ఉంటుంది, నీకే 5 నిమిషాలు చెప్పి వెళ్ళిపోతావు అని. కానీ పిల్లలారా, నేను చెప్పేది ఏంటంటే, నీకు ఎగ్జామ్ ఉండని, జూమ్ ఉండని, ఏమన్నా ఉండని, యెహోషువకు ఎలాగైతే కష్టం వచ్చిందో రేపు నీకు, ఈరోజు నాకు, ప్రతిరోజు అందరికీ రావచ్చు. కానీ యెహోషువ ఎలాగైతే దేవుణ్ణి నమ్ముకున్నాడో అలాగే మనం కూడా మనం దేవుణ్ణి నమ్ముకొని ఆయన యందు బలపడదాం. బలపడితే ఖచ్చితంగా మనకు విజయాన్ని ఇస్తాడు. కాబట్టి పిల్లలారా, ఈరోజు థీమ్ ఏంటంటే, ఎప్పుడు దేవుణ్ణి సందేహించవద్దు, అనుమానించవద్దు. నెవర్ డౌట్. దేవుణ్ణి నమ్మక ఉంచుకొని దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మనకు విజయం వస్తుంది. దేవుడు ఈ వాక్యంను దీవించునుగాక. పిల్లలారా, ఈరోజు నుంచి మీరు కూడా అలాగే జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. పిల్లలు, ఇంతసేపు దేవుని వాక్యం విన్నారు కదా, ఇప్పుడు కంఠత వాక్యం నేర్చుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం ఏమనున్నదంటే, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయినను
మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. పిల్లలు, ఈ వాక్యము మీ జీవితాల్లో నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. మీకు డౌట్ రావచ్చు, యెహోవా దేవుని గురించి ఓకే, మరి యేసుక్రీస్తు వారి గురించి ఉందే ఏంటి అని అనుకోవచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అది నిజంగా జరిగినదే. యేసుక్రీస్తు వారి జీవితం ద్వారా మనం తెలుసుకుందాం. ఈ రాళ్ళు ఎలాగైతే యోర్దాన్ నదిలో నుంచి తీసుకొని వచ్చి బయట పెట్టి మీ పిల్లలకు మీరు చెప్పండి అని ఎలాగూ యెహోవా దేవుడు చెప్పాడో, మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. యేసుక్రీస్తు వారు బాప్తిజం ఎక్కడ పొందారో తెలుసా? యోర్దాన్ నదిలోనే పొందారు. యోర్దాన్ నదిలో నుంచి బయటికి వచ్చి 3 ఏళ్ళు ఆయన దేవుని గురించి, పరలోక రాజ్యం గురించి చెప్పాడు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఆ యోర్దాన్ నదిలో నుంచి తీసుకొచ్చినటువంటి రాళ్ళు ఎలాగైతే భావి తరాలకు అంటే పిల్లలకు దేవుని గురించి ఎలాగ చెప్తున్నారో, అలాగే యోర్దాన్ నదిలో బాప్తిజం తీసుకున్నటువంటి మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా బయటకు వచ్చి దేవుని రాజ్యం గురించి, దేవుని విషయాలే చెప్పాడు. చాలా బాగుంది కదా. మన దేవుని వాక్యం నిత్యము మనకి ఇలాగే సంతోషాన్ని ఇస్తూ గొప్పగా మనల్ని ఆదరిస్తుంది, మనకి ఎప్పుడు సహాయంగా ఉంటుంది. కాబట్టి దేవుని అందు నమ్మకం ఉంచుదాం, విజయాన్ని అనుగ్రహించి దేవుణ్ణి మళ్ళా స్తోత్రం కలిగేలాగా స్తుతిద్దాం. అయ్యో, జూమ్ మీటింగ్కి టైం అయిపోతుంది. రాత్రి ఏమో క్లాస్ ప్రోగ్రామ్ చూసి చాలా లేట్ అయిపోయింది. జూమ్ మీటింగ్కి అటెండ్ కాకపోతే మాట్లాడతారో ఏమో. పనులు తర్వాతనైనా తోముకోవచ్చు. తెల్ల కనిపించడానికి ముందు పౌడర్ వేసుకుంటాను. ఈరోజు దేవుడు ఎలాంటి వాగ్దానం ఇస్తాడో. బద్ధకముతో పని చేయువారు శాపగ్రస్తులు. ఏంటి యేసయ్య ఇలాంటి వాగ్దానం ఇచ్చావు? ఇంకొకసారి చూద్దాం. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదాల మీద పడేదారు. థ్యాంక్స్ దేవుడా, ఈ వాగ్దానం ఇచ్చినందుకు. పక్కింటి ఆమె వచ్చి నా పాదాల మీద పడేలా చూడు. న్యూస్ పేపర్ చదువుదామా, టీవీ చూద్దామా? టీవీలలో చూస్తేనేమో కరోనాతో పడి ఎక్కడ చనిపోతామో అన్నలా ఉంది. బయట చూస్తేనేమో అసలు కరోనా అనే లేనట్టుగా ఉంది. ఓకే, సరే, మనము జూమ్ మీటింగ్కి రెడీ అవుదాం. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? అందరు జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యారా? అటెండ్ అయినాం పాస్టర్ గారు. ఓకే, ఈ మీటింగ్ని ప్రారంభ ప్రార్థనలతో ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న జాన్ ప్రారంభ ప్రార్థన చేస్తాడు. దేవుడా, మా అందరినీ కాపాడు నైనా. ఇండియాని కాపాడు నైనా. ఇండియా ఉన్న ఏషియాని కాపాడు నైనా. ఏషియా కింద ఉన్న ఆస్ట్రేలియాని కాపాడు నైనా. ఏషియా పక్కనున్న యూరోప్ని కాపాడు నైనా. యూరోప్ పక్కనున్న ఆఫ్రికాని కాపాడు నైనా. ఆఫ్రికా అవతలున్న నార్త్ సౌత్ అమెరికాని కాపాడు నైనా. అన్ని కాంటినెంట్స్కి కింద ఉన్న అంటార్టికాని కాపాడు నైనా. ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ని కాపాడు నైనా. ఏపీని ఎగ్జాక్ట్గా కాపాడు నైనా. ఏపీలో ఉన్న కర్నూలుని కాపాడు నైనా. కర్నూలులో ప్రజలని కాపాడు నైనా. మధ్యలో నన్ను కాపాడు నైనా. యేసునామం వాడి వేడుకొంచుతున్నాం తండ్రి, ఆమేన్. మీటింగ్ నుంచి ఇంతమంది వెళ్ళిపోయారా? ఏంటయ్యా ఇది? ఎవరైనా ప్రార్థన సెలెక్ట్ చేస్తారా? నీ పర్సనల్ పేరు ఇంట్లో ఎంతసేపన్నా చేసుకో.
అని ఇక్కడ మాత్రం 5-10 మినిట్స్ చేయాలి. అట్లాంటిది నువ్వేంటి ఆ ప్రపంచం మొత్తం చుట్టొచ్చావు. 20 మంది వెళ్ళిపోయారు. ఐ లవ్ యూ పొట్టి ఎవరిదమ్మా? ఒకసారి ఐ లవ్ యూ జీసస్ అని ఉంటుంది, ఈసారి ఏమో ఐ లవ్ యూ పొట్టి. ఎవరిదమ్మా ఈ ఐడి? పొట్టి అంటే పొట్టి జక్కయ్య సార్. ఆయన అంటే నాకు ఇష్టం, ఆయనే నా ఇన్స్పిరేషన్. అయ్యో మెయిల్ ఐడి మార్చడం మర్చిపోయాను. వద్దమ్మా, ఇలా 2 ఆటలు ఆడకండి. ఇప్పుడైనా మానవంశ పొందాలమ్మా. నేటి ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనలు 91వ అధ్యాయం 26వ వచనము. చీకటిలో సంచరించు తెగులునకైనాను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనాను నీవు భయపడకుందువు. నేటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ప్రపంచం కోసం మనం ప్రార్థిద్దాం. ఎవరమ్మా అది? ఏంటో పట్టుకున్నారు? బ్లెస్సీ, ఏంటమ్మా అది చేత్తో అలా ఎత్తి పట్టుకున్నావు? ఇది వరల్డ్ మ్యాప్ పాస్టర్ గారు. మీరు ప్రపంచం కోసం ప్రార్థన చేద్దామన్నారు కదా. మంచిది. మరి కొత్తది తెచ్చుకోవచ్చు కదమ్మా, దానికి ఆ రంధ్రం ఏంటి? ఇది చైనా పాస్టర్ గారు. ఇక్కడ నుంచే మనకు కరోనా వచ్చింది కదా, అందుకని చింపేశాను. నేను కరోనా తెప్పించిన చైనా, నాకు కోపం మీ పైన, కాబట్టి నేను చైనా కోసం ప్రార్థన చెయ్యనంటే చెయ్యను. వాక్యంలోకి వెళ్ళినట్లయితే అయిపోయా మాస్టర్ గారు వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. ఇంకెక్కడ ఆగరు. నా ఫోన్లో ఉన్న 2 GB డేటా కథం. ఏంటమ్మా, చెత్త వీడియోలు చూడడానికి మాత్రం డేటా వస్తుంది కానీ దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రం డేటా వేస్తుంటారా? క్షమించండి పాస్టర్ గారు. ప్రస్తుతం ప్రపంచంలో పరిస్థితులు ఏమీ బాగోలేవు. ఇజ్రాయేలీలు పాలస్తీనీయులు యుద్ధాలు చేస్తున్నారు. కరోనా వల్ల చాలా మంది చనిపోతున్నారు. ఇవన్నీ దేవుని 2వ రాకడకు సూచన. ఎవరమ్మా అక్కడ ఏడ్చేది? అది నేనే సార్ ఏడ్చేది. ఎందుకంటే 2021లో నేను చాలా హ్యాపీగా ఉండాలనుకున్నా. మీరేమో 2వ రాకడ అంటున్నారు. నేనేమి కరోనాలో పెళ్లి చేసుకొని మీ ఆశీర్వాదం పొందాలనుకున్నా. 2వ రాకడ వస్తే నా పెళ్ళి పెట్టకులే. చూడమ్మా, కరోనా కాదు కదా, ఎంత పెద్ద వైరస్ అయినా దేవుని అనుమతి లేకుండా మన దగ్గరికి రాదు. నీ భారం మొత్తం దేవుని పైన పెట్టు. దేవుడే నీ పెళ్ళి పరలోక రాజ్యంలో చేస్తాడు. మనం ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్న సిస్టర్ బ్లెస్సీ చేస్తుంది. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థించుకున్నాం. దేవుడా, జూమ్ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరినీ కాపాడండి. రాని వాళ్ళు కూడా వచ్చేటట్లుగా చేయండి. రాని వాళ్ళని కూడా కాపాడండి. ఆమేన్. ఈ స్కిట్ ద్వారా పిల్లలు మనం ఆన్లైన్ సర్వీసెస్లో ఎలా ఉండకూడదో తెలుసుకుందాం. మన సిద్ధపాటు కొరకు దేవుడు మనకు ఇచ్చిన సువర్ణ అవకాశం ఈ లాక్డౌన్. కాబట్టి మనము సమయం వృధా చేయకుండా ఈ లాక్డౌన్ సమయంలో దేవునికి దగ్గరగా ఉండి మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకుందాం. ఇహలోక సంబంధ విషయాలను మానేసి దేవునికి దగ్గరగా ఉందాం. పాస్టర్గా ప్రేమ్ దరహాస్, బ్లెస్సీ పాత్రలో అపూర్వ, జాన్ పాత్రలో జానీ, పొట్టి పాత్రలో హన్సీ ఈ స్కిట్కి సహకరించారు. వీరికి వందనాలు. పిల్లలు, వెల్కమ్ టు క్రాఫ్ట్ టైం. మనం ఈరోజు క్రాఫ్ట్లో ఈరోజు నేర్చుకున్న స్టోరీలో మనం చూసినట్లయితే ఇస్రాయేల్ వాళ్ళు ఆ యొక్క ఎరికో గోడలు పడగొట్టడానికి ట్రంపెట్ సౌండ్స్ చేశారు కదా. ట్రంపెట్ సౌండ్స్తో ఆ ఎరికో గోడలు పడిపోయినాయి. కాబట్టి ఈరోజు మనము ట్రంపెట్ ఎలా తయారు చేసుకున్నాలో చూసుకుందాం. వీటికి కావాల్సినటువంటి థింగ్స్ వచ్చేసి ఒక రెడ్ కోన్ షేప్డ్ రెడ్ కలర్ పేపరు, సిజర్స్, గ్లూ,
అలాగే కలర్ పెన్స్. సో పిల్లలు ఇక్కడ నేను ఒక కోన్ షేప్డ్ రెడ్ కలర్ పేపర్ తీసుకున్నాను. ఇక్కడ మరి ఎడ్జెస్కి మరి గ్లూతో మరి పేస్ట్ చేసుకొని అటాచ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక ట్రంపెట్ షేప్ వస్తుందన్నమాట. వీటికి మరి గోల్డెన్ పేపర్ కూడా ఇట్లా స్ట్రిప్స్ చేసి కట్ చేసి ఇలా మరి పేస్ట్ చేశాను అనమాట. సో పిల్లలు మరి జాషువా మరి అతని సైన్యము మరి ఈ యొక్క ఎరుక గోడలు పడగొట్టడానికి యూజ్ చేసినటువంటి వాళ్ళు ఊదినటువంటి ఈ యొక్క బూరను మనము తయారు చేసాము. ఇలా చూసినట్లయితే మరి ఈ యొక్క బూర మీరు కూడా చేసి మనకి మాకు పోస్ట్ చేయండి. అలాగే ఇంకోటి తయారు చేశాను హ్యాండిల్తో పాటు. ఇక్కడ గాడ్ కీప్స్ హిస్ ప్రామిసెస్ అని రాశాను. గాడ్ కీప్స్ హిస్ ప్రామిసెస్. సో పిల్లలు మీరు కూడా ఇటువంటి క్రాఫ్ట్స్ అన్నీ చేసి మరి మాకు పోస్ట్ చేసినట్లయితే మరి లాస్ట్ డే జరగబోయేటువంటి యొక్క ర్యాలీ కార్యక్రమంలో మీ యొక్క క్రాఫ్ట్స్ చూపించబడతాయి పిల్లలు. థ్యాంక్ యూ.